ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఈనాటి ప్రశ్న, మనకి అనేక మఠాలు ఉన్నాయి, అలాగే ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంస్కార ఉద్యమంలో పాల్గొన్నాయా? వీటి యొక్క ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా ఉందా? వీటిని సక్రమం చేసేది ఎలా అనే ప్రశ్న ఇవాళ దీనికి సమాధానం మనం తెలుసుకోబోతున్నాం. ఈ మఠాలు అలాగే ధార్మిక సంస్థలు ఇవన్నీ కూడా సంస్కారం ఉద్యమం ఫలితంగా వచ్చినాయి అన్నమాట. నవీన మఠాలు వచ్చినాయి, ధార్మిక సంస్థలు అస్తిత్వం ఏర్పడ్డాయి కొత్తగా. ఉదాహరణకి రామకృష్ణ మఠం అంటే రామకృష్ణ సంఘం, రామకృష్ణ మఠం అంటే, అలాగే రామకృష్ణ మిషన్, ఆ తర్వాత ఆర్య సమాజం, అలాగే బ్రహ్మ సమాజం ఇత్యాది సంస్థలు వచ్చినాయి. హిందూ ధర్మాన్ని మళ్ళీ సంస్కరించటం కోసం అన్నమాట. ఇందులో ఈ రామకృష్ణ మిషన్ మఠం అలాగే రామకృష్ణ మఠమును రామకృష్ణ మిషన్ రెండు సోదర సంస్థలు లాంటివి. ఈ రెండు కూడా కలిసి హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి పనిచేస్తూ ఉన్నాయి. ఇది బేలూరులో అంటే కలకత్తాలోని బేలూరు మఠంలో ఇది స్థాపించబడింది అన్నమాట. 1 మే 1897లో రామకృష్ణ మిషన్ ప్రారంభించబడింది. దీనికి ఆద్యులు మన వివేకానంద స్వామి. ఆయన 1853లో చికాగో ఉపన్యాసానికి కూడా వెళ్ళాడు. అప్పుడు ప్రపంచ మహామత్ సభల్లో ఆయన పాల్గొని ప్రపంచంలో ఉత్తమమైన ధర్మము సంస్థ ఏదంటే హిందూ ధర్మమే అని చెప్పి, ఆ మిగతా మతాల ఆధిక్యత కాదు అని ఆయన ఆ మతాల గురువుల ముందే ఈయన కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దాన్ని అందరూ కూడా అక్కడ తప్పట్లతో అంగీకరించారనమాట. అయినా కుక్కతోక వంకరే కదా, అలాగే ఇంత ఒప్పుకుని ఇంత పెద్ద పెద్ద గురువులు అందరూ అక్కడ ఒప్పుకుని కూడా చివరికి మళ్ళీ మత మార్పులు ముస్లింలు చేస్తున్నారు, అలాగే క్రైస్తవులు చేస్తున్నారు. ఇక దీని శాఖ ఒకటి రామకృష్ణ మిషన్ విజయవాడలో ఓ సాంస్కృతిక కేంద్రం కూడా ఏర్పాటు చేశారనమాట. ఇది అయితే ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా అలాగే ఇక్కడ కొంతమంది స్వామీజీలు, అలాగే కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు, లింగాయతులు, కర్ణాటకలో లింగాయతులు, మేము మమ్మల్ని వేరే వర్గంగా అంటే హిందువుల కింద కాకుండా వేరే వర్గంగా చిత్రీకరించండి, అంటే మైనారిటీలుగా అలా చిత్రీకరిస్తే, అలా కనుక రాజ్యాంగంలో రాస్తే వాడు ప్రత్యేక హక్కులు పొందారు. అంటే హిందుత్వ స్థితిని వదిలేసుకుని మేము వేరే వాళ్ళము అని చెప్పుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్న ఈ మఠాలు. అంటే ఆశాజనకంగా లేదన్నమాట వాటి ప్రవర్తన. వల్ల ఏది హిందూ ధర్మాన్ని కాపాడటానికైతే రామకృష్ణ మిషన్ నిర్మించారో వాళ్ళు కూడా మేము వెనకబడిన వాళ్ళం, మమ్మల్ని కూడా అందులో చేర్చండి, మాది ప్రత్యేక వర్గము అంటూ మొదలెట్టారు. అయితే అది సాగలేదనుకోండి. ఆ తర్వాత ఇంతగా దీనికన్నా ముందు మనం బ్రహ్మ సమాజాన్ని గురించి చెప్పుకున్నాగా, అలాగే ఆర్య సమాజం రెండు ఉన్నాయి కూడా అని చెప్పుకున్నాగా. ఈ బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. దీని ప్రభావం బంగ్లాదేశ్లో అంటే ఇది బెంగాల్ పునరుద్యమం కోసం స్థాపించబడిన సంస్థగా చెప్పుకోవచ్చు. దీని ప్రభావం బంగ్లాదేశ్లో కూడా ఉంది. ఈ వీళ్ళు ఆశయాలు ఏంటంటే మతపరమైన మార్పు, విద్యా సంస్కరణలు తీసుకురావాలి అని ఇచ్చేశారు. ఐపీఎస్ అంటే ఆ రోజున ఇండియన్ ఐపీఎస్ అంటారు, ఇవాళ ఐఏఎస్ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఆ రోజున ఐపీఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు, కలెక్టర్. అందులో సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చురుగ్గా పాల్గొన్నాడు అనమాట ఈ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం దీంట్లో చురుగ్గా పాల్గొని దీన్ని ఉద్ధరించే బాగా అభివృద్ధి చేశాడు. అసలు బ్రహ్మన్ అంటే బ్రహ్మ పూజ చేసే బ్రహ్మను పూజించాలి అని, సమాజం అంటే మానవ సంఘం అంటే బ్రహ్మను పూజించాలి, అలాగే మానవ సమాజాన్ని సేవించాలి, సంస్కరించాలి అని. ఇది 20 ఆగస్టు 1882లో 28లో స్థాపన చేశారు. కలకత్తాలో ఫిరంగి మల్బోస్ ఇంట్లో జరిగిందనమాట. అలాగే ప్రతి 28 1828 నుంచి 1829, 30, 31 అలా ఇప్పుడు 1924 వరకు జరుగుతుంది కదా. దీన్ని ప్రారంభం జరిగిన రోజున ఏం చేస్తారంటే భద్రోత్సవాన్ని జరుపుతారు.
వరకట్నాన్ని నిషేధించాలని, అలాగే స్త్రీ విమోచన చేయాలని, విద్యా విధానం మెరుగుపరచాలని వీళ్ళ ఆశయాలు అన్నమాట. దానికోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆర్య సమాజం ఉంది. ఇది దయానంద సరస్వతి దీని స్థాపకుడు. ఇది 14 అంటే ఏప్రిల్ 10, 1875లో ముంబైలో ప్రారంభించబడింది దయానంద సరస్వతి. అదే మూఢనమ్మకాలని తొలగించాలని, అలాగే వేదాలకు మళ్ళీ ప్రాముఖ్యత ఇవ్వాలని, అంటే వేద జీవితాన్ని గడపాలి అని అనమాట ముఖ్య ఉద్దేశం. వీళ్ళ ఇంకోటి ఏమిటంటే కుర్రణమంతో విశ్వమార్యం, అంటే సమసమాజ స్థాపనే వీళ్ళ ధ్యేయం. అంటే ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా అవన్నీ తీసేయాలని. అలాగే ఇతర దేశాల్లో కూడా చాలా విస్తరించింది అనేక దేశాల్లో ఇది. తర్వాత మూర్తి పూజ వద్దంది, అంటే విగ్రహాలను పూజించొద్దంది ఇది. అలాగే బ్రాహ్మణుల పెత్తనాన్ని నిరసించింది ఈ ఆర్య సమాజం. తర్వాత దీనికి ముఖ్యమైన గ్రంథం సత్యార్థ ప్రకాష్. దయానంద సరస్వతి రాశారు ఈ సత్యార్థ ప్రకాశం. సత్యంగా మన భగవంతుడి గురించి సత్యంగానే చాలా చక్కగా ఉన్నతంగా బోధించింది సత్యార్థ ప్రకాష్ అంటారు. దాన్ని ఒకసారి చదవటం కూడా చాలా మంచిదే. ఇది స్త్రీ ఉద్ధరణ, హరిజన ఉద్ధరణ, అలాగే విద్యని మార్పు, అలాగే స్వాతంత్ర అభిప్రాయాలు, వీటిని ఈ పాఠశాలల్లో వ్యాప్తి చేయాలి అని చెప్పి పాఠశాలల ద్వారా దీని ఉద్దేశం. ఇలా సతీ సహగమనాన్ని నిరసించింది. అలాగే లాలా లజపతి రాయి, రాంప్రసాద్ బిస్మల్ అంటే ఈ రాజకీయ నాయకుల్లో దీనిలో ముఖ్యులు అన్నమాట. ఈ సంస్థలో లాలా లజపతి రాయి, రాంప్రసాద్ బిస్మల్, చంద్రశేఖర్ ఆజాద్, విరజానంద ఏమో దీని దయానంద సరస్వతి గురువు విరజానంద తీర్థ, ఆయన కూడా ఉన్నాడు అప్పుడు ప్రారంభించినప్పుడు. దయానంద సరస్వతి, అలాగే రామానంద తీర్థ, అలాగే శ్రద్ధానంద సరస్వతి, పండిత గోవిందదేవ్ శాస్త్రి, వీళ్ళందరూ కూడా ఇందులో పండిత నరేంద్ర, వీళ్ళందరూ ముఖ్యులు అన్నమాట. ఇలా ఈ 3 సంస్థలు మన సంస్కరించడానికి, హిందూ ధర్మాన్ని సంస్కరించడానికి బాగా ఉపయోగపడినటువంటి సంస్థలు అన్నమాట. ఇక సాంప్రదాయక మఠాలు ఉన్నాయి కొన్ని. వీటిని గురించి చెప్పాలి అంటే అవి వహించిన పాత్ర తక్కువ కాదు, ఇంకా కొబ్బళ్ళు ఉన్నాయి. ఇవన్నీ చాలా ముఖ్యమైన పాత్రే హిందూ సంస్కరణ కోసం పాటుపడ్డాయి. అయితే ఇవి ఇంకా క్రియాత్మకమైతే ఇంకా బాగుండేది. అయితే ఏ కొన్నో తప్ప వీటిలో చాలా మఠాలు ఇప్పుడు కూడా తగినంత ఉత్సాహం చూపించడం లేదు. వెనుకటి కాలంలో అయితే తమ తపస్సు వలన, జ్ఞానం వలన ధర్మదీపాన్ని జాజ్జల్యమానంగా వెలిగించి దారి చూపారు కొన్ని మఠాల వాళ్ళు. ఇప్పుడు చెప్పుకున్న మన మఠాలే. అందులో వివేకానంద మనం చెప్పుకున్నాం, రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అని. ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా మేము కూడా మమ్మల్ని ప్రత్యేక తెగగా గుర్తించండి అని హిందూ సమాజాన్ని బయటికి రావాలని ప్రయత్నించినటువంటి సంస్థ ఇవాళ. అంటే సంస్థ మూల ఆశయాల్ని మరిచిపోయి తాత్కాలిక ప్రయోజనాల కోసం గవర్నమెంట్ నుంచి డబ్బులు ఆశించి చేసినటువంటి పనులు అన్నమాట ఇవన్నీ. అయితే మన అదృష్టం బాగుండి అది జరగలేదు. ఇలా అనేక మఠాలు నేడు కేవలం సంపత్తిని, పేరు ప్రతిష్టలను నిలపటానికి మరియు తమ జాతుల వారిని మాత్రం గమనించడంలోనే, అంటే తమ జాతుల వారి నుంచో ఎవరు స్థాపించారో వాళ్ళని, అలాగే దానిలో అనుకూలమైన దాని మీద పనిచేసే వాళ్ళని, వాళ్ళ మేలు కోసమే పనిచేస్తున్నాయి, ఎక్కువగా వాటి కోసమే ఖర్చు చేస్తున్నాయి డబ్బుని. హిందూ సమాజ అవినీతిని ఇది పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి అన్నమాట. ఇక సంకుచిత దృష్టికోణాన్ని ఇవి కూడా మార్చుకోవాలి. సంపూర్ణ హిందూ సమాజం యొక్క సర్వోన్నతికై శాయశక్తులు ఇవన్నీ పాటుపడాలి. మత ప్రచారము, ధార్మిక క్రియలను సులభం చేయడం, హిందువులందరికీ అన్వయించగల సంస్కారాలను రూపించడం. మనం మొన్న చెప్పుకున్నాం కదా, సంస్కారాల్లో వివాహము, అలాగే కొన్ని అంత్యక్రియలు, ఈ 2 విద్య, ఈ 3 ముఖ్యమైనవి మనం చెప్పుకున్నాం. అలాగే ఈ క్రియలు అంటే ఏవైతే అందరికీ సామాన్యంగా హిందూ సమాజానికి ఉపయోగపడితే వాటన్నిటిని కూడా చక్కగా సంస్కారాలను అందరికీ అన్వయించి వాటిని అభివృద్ధి చేయాలి. ఈ సంస్థలన్నీ జాతి వైషమ్యాన్ని నిర్మూలించాలి, అస్పృశ్యతని, అలాగే ఇంకా
లోటుపాట్లని, హిందూ సమాజంలో లోటుపాట్లని ఈ మఠాల ద్వారా మనం ప్రయత్నించాలి నిర్మూలించడానికి. ఈ మఠాల యొక్క ప్రాముఖ్యత అందుకే. కానీ ఇవి ఆశించినంతగా ఆ రకంగా పనిచేయటం లేదన్నమాట. అయితే మళ్ళీ వీటిల్లో కూడా పునరుజ్జీవనం పొందినవి కూడా. అందుకని ఇవి కూడా ఇప్పుడు హిందువులను ఏకం చేయడానికి ఇవాళ మళ్ళీ ప్రయత్నిస్తున్నాయి. అలా ఇది పెరిగి పెద్దదై ఫలవంతమయ్యే కాలం త్వరలోనే వస్తుందని ఆశిద్దామని చెప్పి ఈ సంస్కారాల మొదలెట్టినటువంటి మఠాలు అలాగే సంస్థలు కృషిలో ఫలితాన్ని సాధించాలని మనం ఆశిద్దాం. స్వస్తి.